లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? అవతల ప్రెజెంటేషన్కి టైం అవుతుంది. సార్, జాను సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. యా, పదండి. Mr. Vihari, when you people started presentation? John, please wait just for 5 minutes. I'll arrange the presentation. Hurry up, man. I don't have time. Okay, sure. లక్ష్మి బయట ఏమనుందో చూడు ఒకసారి. ఓకే సార్. లక్ష్మి, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ మినిట్. ప్లీజ్ డోంట్ తీయండి. ఎవరైనా ఉన్నారా? సార్, ఏంటి? లక్ష్మీ మేడం ఎక్కడా కనిపించడం లేదు సార్. లేదా? సరే, మోడల్స్ అయినా వచ్చారా? ఎవరూ రాలేదు సార్. మోడల్స్ రాలేదు, లక్ష్మి కనిపించట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అక్కడ జాన్ ఏమో ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయమని తొందర పెడుతున్నాడు. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి తనకి ఏమని చెప్పను? ఆయన డిసప్పాయింట్ కనుక అయితే ఖచ్చితంగా మనకి ఇన్వెస్ట్మెంట్ రాదు. ఇన్వెస్ట్మెంట్ రాకపోతే మనం ఇంతలా కష్టపడి చేసిన ఎఫర్ట్ అంతా కొలాప్స్ అవుతుంది. ఇంకెప్పుడు మనల్ని నమ్మరు. సరే, నువ్వు బయటికి వెళ్ళి తను ఎక్కడుందో చూడు. అలాగే సార్. హాయ్ బావా. మన కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంది. నువ్వు లక్ష్మి చాలా బాగా ప్రెజెంటేషన్ ప్లాన్ చేస్తారని తెలిసి చూడటానికి వచ్చాను. సరే, నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో. అవును విహారీ, ఇందాకటి నుండి చూస్తున్నాను. ఆ లక్ష్మి ఏది కనపడట్లేదు. తన గురించి ఎదురు చూస్తున్నాను అత్తయ్య. ఎక్కడికి వెళ్ళుంటుంది? విహారీ, ముందు బిల్డప్ కోసం 2-3 పనులు బాగా చేసి మన చేత మంచి వర్కర్ అనిపించుకుని తీరా మనం నమ్మాక బాధ్యతలు అప్పగిస్తే పని చెయ్యలేక ఇలా తప్పించుకుంటారు.